భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆధ్వర్యంలో సోమాజిగూడ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మాట్లాడుతూ వర్షం నిన్నటికి రాత్రంతా పడ్డది. అయినా పిల్లలకు ఎలాంటి ఆలోచన ఉన్నది, తల్లిదండ్రులకు చెప్పి మేము ఇవాళ స్కూల్ పోము, మేము రాజీవ్ గాంధీ గారి జన్మదినంలో పాల్గొంటాం, దానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా ఒకటే. ఏమేది రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి, రాజీవ్ గాంధీ ఆలోచన 21st సెంచరీకి తీసుకుపోయాడు. అదేవిధంగా ఏషియన్ గేమ్స్ చేశాడు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు. కాబట్టి ఆటోలో ఇది అభివృద్ధి చెందుతుంది. నేను ఐటీ మంత్రిగా ఉంటే ఏదైనా పెద్ద చేశానని చెప్తే సభలో కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందా, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందా, వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పునాదుల వల్ల జరుగుతూ ఉన్నాయి. వాటిని ముందు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి కానీ అందరూ పెద్ద సంకల్ప బలంతో అకుంఠ దీక్షతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. మొన్నగా చూసుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే వాస్తవంగా ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మంత్రి శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేసి అమెరికాలో, కొరియాలో కూడా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి దాదాపు 36,000 కోట్ల రూపాయల పెట్టుబడిని హైదరాబాద్ నగరానికి తీసుకురావడంలో మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు అంత పెద్ద నిధులు తీసుకొని వస్తే ముఖ్యమంత్రి గారు 7 నిమిషాలు ఒక ఆయన మాట్లాడుతూ ఉంటారు. 60 కంపెనీతో ఎక్కువ తీసుకొని వచ్చారు. అదే కంపెనీలతో ఎక్కువ చేసుకొని వస్తేనే అక్కడ పెట్టుబడులు వస్తాయి. ఎక్కువ చేసుకోకుండా వారు కూడా మధ్యలో మీలాగా కోటంలో గడిలో మాట్లాడితే రాష్ట్రానికి రావు, మీకు మాత్రమే వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన సొంతం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది మీకు మాత్రమే తేడా. ఆలోచించేయండి. ఈరోజు హైదరాబాద్ నగరంలో మీరు ఆక్రమించినటువంటి చెరువుల్ని, కుక్కల్ని, భూములన్నింటినీ కూడా తొలగించి హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో హైడ్రాను పెట్టి ఆక్రమించిన చెరువులన్నింటినీ తొలగించిన నగర ప్రజలకి ఆరోగ్యాలు ఇవ్వబోతా ఉన్నారు. ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసినటువంటి విధానం. ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమలే కాదు, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి 31,000 కోట్ల రూపాయలని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎక్కువ లేనటువంటి ఆనాటి పాలకులు 10 ఏళ్ళు కనీసం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు రోజు ఏదో పద్ధతిలోనే కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు ₹1,00,000 చేయలేనటువంటి వాళ్ళు 10 రోజుల్లో ₹2,00,000 రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పదా కాదు, 10 లక్షలు కూడా చేయనటువంటి మీరా మాట్లాడేది రైతులు వచ్చి వాళ్ళని మాట్లాడుతూ ఉంటే కూడా ఇక్కడ బిగ్గు లెక్క ఏదో సోషల్ మీడియా ఉంది కదా అటుగా మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ కాదు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి గ్యారెంటీ ముందుకు పోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమూలమైన మార్పులకు, విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో
పెద్దలు భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి 1980 దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని, ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని, అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుబొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పిందో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి, సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని పొలిటికలీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈ రోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా, శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా, రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఈ రోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ రాష్ట్ర దేశ నిర్మాణంలో వాళ్ళ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడారు. అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం 10 సంవత్సరాలు జైల్లో కట్టి దేశానికి స్వతంత్రం వచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు, సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసారు. అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు సంకల్పంతో 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు. అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనవడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టి కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అందజేసే బాధ్యత ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ బియ్యాన్ని సన్నాసులకు నేను చెప్పాలనుకున్నాను. ఆ సన్నాసి దుఃఖం బాగా ఏందని అనుకుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడతామంటున్నాడు. వాళ్ళ అయ్య పోయేటప్పుడు వీడు పెట్టేటప్పుడు అక్కడ విగ్రహము, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల బామోజులు కట్టుకొని తాగుబోతు సన్నాసాల విగ్రహం ఒకవేళ సచివాలయం ముక్కలు పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నే రాత్రి వరకు తాగి పాములుగా పొరులాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా ఇక్కడ సచివాలయం ఉండాలా, లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం కలిగితే మేము అధికారంలోకి వస్తాయని అంటున్నాం. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, నేను నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట ఎట్టే చెప్పదలుచుకున్నా. ఎవరైనా శాతం వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయగలిగిన మీద చెప్పు లేకపోతే చూస్తాను. ఈ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకోవా నువ్వు?
నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల 39 సీట్లు ఇస్తే పార్లమెంట్ వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయి 15 సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చిన సన్నాసి నీ పార్టీ మన అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తానని మాట్లాడతావా? చింతమణిలో కోప బిడ్డను అనుకుంటున్నా ఈ సిద్ధపడి అవుతుంది అక్కడికి దిన వస్తే. ఆయన ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చి ఇన్ని రోజులు ఘాటులను కలిసినావా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కులు ఇంకెక్కడదని నేను అడగదలుచుకున్నాను. అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారు అనుమతితో డిసెంబర్ 9, 2024 నాడు సచివాలయం లోపలికి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ 9 నాడు ప్రకటించారు. ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారు చేసుకుంటాం. మా చిత్తశుద్ధిని, మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీలాగా మేము తాగుపోతున్నాం కాదు, రాత్రి పొద్దున మాట్లాడడానికి, లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళీ కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసనం కాదని ఈ వేదిక నుంచి నేను చెప్పదలుచుకున్నా. నువ్వు ఎప్పుడొస్తో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు, మా దగ్గరనే చెప్తా, మా దగ్గర వచ్చి అక్కడ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు. అందుకే ఈరోజు ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి జయంతి సందర్భంగా మా హనుమంతన్న కొంతమంది క్రీడాకారులకు సన్మానం చేసిండు, ఆర్థిక సహాయాన్ని వారికి తోసిన విధంగా చేసింది. అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మన జరిగిన ఒలింపిక్స్ లో మన పర్ఫార్మెన్స్ ఏ మాత్రం బాగా లేదు. సౌత్ కొరియా లాంటి చిన్న దేశానికి 32 పథకాలు వచ్చినాయి. నేను సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీకి పోతే ఓన్లీ 1 యూనివర్సిటీలో 16 పథకాలు వచ్చినాయి. ఒకే ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. వాళ్ళు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తున్నాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాబోయే ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి అత్యధికంగా మెడల్స్ సాధించే విధంగా మేము క్రీడా విధానాన్ని తీసుకురావాలని స్పష్టంగా నిర్ణయించుకున్నాం. ఆ యూనివర్సిటీ పేరు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఎందుకంటే ఒక నూతన రక్తాన్ని ఈ దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలని